వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఈ టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎయిమ్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్లాక్మన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ అప్లైడ్ టు. ఆన్సర్ ఇక్కడ మనకి లెసన్ నేమ్లోనే ఉంది, రెస్పిరేషన్, ఫోటో రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్, ఫోటోసింథసిస్. ఇప్పుడు మనకి ఫోటోసింథసిస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హిల్ రియాక్షన్ అక్కర్స్ ఇన్. హిల్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్రజెన్స్ ఆఫ్ ఫెర్రీ సైనైడ్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫోటో రెస్పిరేషన్ ఇన్ C3 ప్లాంట్స్ స్టార్ట్స్ ఫ్రమ్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఫస్ట్ పాస్పో గ్లైకోలేట్ అనేది ఏర్పడుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈజ్ పార్ రేంజ్? ఆన్సర్ 400 nm to 700 nm. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. త్రూ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్ 18 heavy oxygen, scientists have found that the oxygen related during photosynthesis comes from molecules of. Answer water. మనకు తెలిసిందే వాటర్లో H+O2 అండ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, లైసిస్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. A C4 pathway for CO2 fixation were discovered by Hatch and Slags. ఇది ఓకే. సెకండ్ చూద్దాం. CO2 is essential for photosynthesis. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అడిషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇన్ వాటర్ రిటార్డ్స్ photosynthesis rate in Vallisneria. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. Phloem is the principal pathway for translocation of solutes. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇందులో మనకి ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ద ఫ్యామిలీ ఇన్ విచ్ మెనీ ప్లాంట్స్ ఆర్ C4 టైప్. ఆన్సర్ గ్రామినే. ఆప్షన్ డి. మిగతావన్నీ C3కి సంబంధించినవి. Which one does not differ between a C3 and a C4 plant? ఇక్కడ క్వశ్చన్ చూసుకోవాలి. ఫస్ట్ డస్ నాట్ డిఫర్ అంటున్నాడు, డిఫర్ అనలేదు కాబట్టి జాగ్రత్తగా దీంట్లో డస్ నాట్ డిఫర్ ఏంటి చూసుకోవాలి. చూస్తే ఇనిషియల్ CO2 యాక్సెప్టార్ డిఫర్ అవుతుంది, ఎక్స్టెంట్ ఆ ఫోటో రెస్పిరేషన్ డిఫర్ అవుతుంది, ఎంజైమ్ క్యాటలైజింగ్ రియాక్షన్ దట్ ఫిక్సెస్ CO2 డిఫర్ అవుతుంది, ప్రజెన్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ ఇది ఒక్కటే కామన్, లీఫ్ అనాటమీ ఇది కూడా డిఫర్ అవుతుంది. సో మనకి ఇక్కడ డస్ నాట్ డిఫర్లో ప్రజెన్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ ఒక్కటే కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ప్రోడక్ట్ ఆఫ్ C4 ప్లాంట్స్ ఈజ్. ఇందులో మనకు ఆక్సాలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి C4 ప్లాంట్స్లో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ద కెమికల్ యూజ్డ్ టు రిమూవ్ దిస్ గ్యాస్ మోస్ట్ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ ఎంటరింగ్ ఏ కంట్రోల్ అపారటస్ ఈజ్. ఇందులో మనం మొత్తం తీసేయాలి ఇందులో అపారటస్లోంచి అన్నప్పుడు ఆన్సర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అవుతుంది. నెక్స్ట్, కెల్విన్ సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్. కెల్విన్ సైకిల్ C3 ప్లాంట్స్లో C4 ప్లాంట్స్లో రెండు ప్లాంట్స్లో అవుతుంది కాబట్టి మనకి బోత్ C3 అండ్ C4 సి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సైట్ ఆఫ్ కెల్విన్ సైకిల్ ఇన్ C4 ప్లాంట్స్ ఈజ్. బండిల్ షీత్ సెల్స్. C4 ప్లాంట్స్లో ఎక్కడ అవుతుంది అంటే బండిల్ షీత్ సెల్స్లో అవుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫోటో రెస్పిరేషన్. ఫోటో రెస్పిరేషన్లో ఏమేమి ఆర్గానెల్స్ అసోసియేట్ అవుతాయి అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిసోమ్. ఈ మూడు కూడా రెస్పిరేషన్లో పార్టే కాబట్టి
ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే అసెర్షన్ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ అక్కర్స్ బై యూటిలైజింగ్ వేవ్ లెంత్ లాంగర్ దాన్ 700 nm. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. రీజన్ హియర్ రియాక్షన్ సెంటర్ ఈజ్ B890. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ పైన అసెర్షన్కి ఇది రీజన్ కాదు. సో పైన స్టేట్మెంట్ అసెర్షన్ స్టేట్మెంట్ ఓకే, రీజన్ స్టేట్మెంట్ కూడా ఓకే, కానీ అసెర్షన్కి రీజన్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 6 molecules of CO2 and 12 molecules of NADPH plus H 18 ATP are used to form 1 hexose molecule. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. లైట్ రియాక్షన్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ATP అండ్ NADPH2. రీజన్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ పైన ఇచ్చిన అసెర్షన్కి రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. సైక్లిక్ పాత్వే ఆఫ్ ఫోటోసింథసిస్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ సమ్ యూబాక్టీరియల్ స్పీషీస్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆక్సిజన్ స్టార్టెడ్ అక్యుములేటింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్టర్ ద నాన్ సైక్లిక్ పాత్వే ఆఫ్ ఫోటోసింథసిస్ ఇవాల్వ్డ్. రీజన్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ పైన ఇచ్చిన సైక్లిక్ పాత్వేకి సంబంధించిన యూబాక్టీరియల్ స్పీషీస్కి కింద ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ C4 photosynthetic pathway is more efficient than the C3 pathway. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు అంటే ఫోటో రెస్పిరేషన్ ఈజ్ సప్రెస్డ్ ఇన్ C4 ప్లాంట్స్. కరెక్టే, ఎందుకంటే మనకు C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ అనే ప్రాసెస్ జరగదు కాబట్టి ఎక్కువ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. అందుకని అదే C3లో అయితే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది, అది వేస్ట్ఫుల్ ప్రాసెస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం అసెర్షన్ ద అట్మాస్ఫెరిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 at which photosynthesis just compensate for respiration is referred to as a CO2 compensation point. ఇది కరెక్టే. రీజన్ చూద్దాం. The CO2 compensation point is reached when the amount of CO2 uptake is less than that generated through respiration, because the level of CO2 in the atmosphere is more than the required for achieving CO2 compensation point. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఒక అసెర్షన్ మాత్రమే ఇందులో కరెక్ట్ కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ అండర్ కండిషన్స్ ఆఫ్ హై లైట్ ఇంటెన్సిటీ అండ్ లిమిటెడ్ CO2 supply, photorespiration has a useful role in protecting the plants from the photooxidative damage. ఇది కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. రీజన్ చూస్తే ఇఫ్ ఎనఫ్ CO2 ఈజ్ నాట్ అవైలబుల్ టు యూటిలైజ్ లైట్ ఎనర్జీ ఫర్ కార్బాక్సిలేషన్ టు ప్రొసీడ్, ద ఎక్సెస్ ఎనర్జీ మే నాట్ కాజ్ డ్యామేజ్ టు ప్లాంట్స్. ఇది దాని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో పైన ఇచ్చిన ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఫోటోసింథటికల్లీ C4 ప్లాంట్స్ ఆర్ లెస్ ఎఫిషియంట్ దాన్ C3 ప్లాంట్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్, మనకు తెలుసు, పైననే ఆల్రెడీ ఇచ్చాడు. సో ఇది ఫాల్స్ అవుతుంది. The operation of C4 pathway requires the involvement of only bundle sheath cells. కాదు, మనకు తెలుసు మీసోఫిల్ సెల్స్, బండిల్ షీత్ సెల్స్ రెండు కూడా C4 పాత్వేలో కంపల్సరీ యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండు కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ చూస్తే డార్క్ రియాక్షన్ ఈజ్ ఎ ప్యూర్లీ ఎంజైమేటిక్ రియాక్షన్. ఇక్కడ
డార్క్ రియాక్షన్ అనేది జనరల్గా ప్యూర్లీ ఎంజైమేటిక్ కాదు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. రీజన్ ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. డార్క్ రియాక్షన్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో కూడా జరుగుతుంది, కాబట్టి రీజన్ అయితే స్టేట్మెంట్ కరెక్టే. సో ఆప్షన్లో అసెర్షన్ ఫాల్స్ అవుతుంది, రీజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అసెర్షన్ డార్క్ రియాక్షన్ అక్కర్స్ ఓన్లీ ఎట్ నైట్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్. కాదు, డే టైంలో కూడా జరగచ్చు, కాబట్టి ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతుంది, కానీ నైట్ మాత్రమే జరగదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. రీజన్ వచ్చి CO2 ఫిక్సేషన్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ C3 సైకిల్. ఇది కూడా కాదు. సో రెండు ఫాల్స్ స్టేట్మెంట్లు అవుతాయి. నెక్స్ట్ అసెర్షన్ చూద్దాం. అమెరాంథస్ అండ్ షుగర్ కేన్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యాచ్ అండ్ స్లాక్ ప్లాంట్స్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. రీజన్ 1 glucose is formed by fixation of 6 CO2 in the plants. రీజన్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ అసలు అమెరాంథస్ షుగర్ కేను ఎందుకు హ్యాచ్ అండ్ స్లాక్ ప్లాంట్స్ అంటారు అనేది ఇక్కడ రీజన్ ఇవ్వలేదు. సో రెండు స్టేట్మెంట్లు మాత్రం కరెక్టే అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అసెర్షన్ ఏమిచ్చాడు, DCMU ఈజ్ ఏ ఫోటోసింథసిస్ ఇన్హిబిటర్. ఇది కరెక్టే. రీజన్ ఏమిచ్చాడు, DCMU ఇన్హిబిట్స్ ఏ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఇది కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా, కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అ అసెర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద స్ట్రోమల్ థైలకాయిడ్స్ ఆర్ రిచ్ ఇన్ బోత్ ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2. ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ చూద్దాం. ద స్ట్రోమా మెంబ్రెయిన్ ఆర్ రిచ్ ఇన్ ATP ఇన్ సింథేస్. సో ఇక్కడ మనకి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. బోత్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ చూద్దాం. సైక్లిక్ పాత్వే ఆఫ్ ఫోటోసింథసిస్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ సమ్ యూబ్యాక్టీరియల్ స్పీషీస్. ఇది కరెక్టే, ఎందుకంటే ఫస్ట్ చూసింది బ్యాక్టీరియల్లో కాబట్టి. రీజన్ ఆక్సిజన్ స్టార్టెడ్ అక్యుములేటింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్టర్ ద నాన్ సైక్లిక్ పాత్వే ఆఫ్ ఫోటోసింథసిస్ ఎవాల్వ్డ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, కానీ పైన అసెర్షన్కి యూబ్యాక్టీరియా స్పీషీస్ ఫోటోసింథసిస్ని చూపిస్తాయి అనేదానికి కింద రీజన్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే, కానీ రీజన్ అనేది అసెర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్ అసెర్షన్ చూద్దాం. ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ రెబ్యులోజ్ 1,5-bisphosphate ఫిక్సెస్ 1 మాలిక్యూల్ ఆఫ్ CO2. ఇది కరెక్టే. రీజన్ చూద్దాము. 3 మాలిక్యూల్స్ ఆఫ్ NADPH అండ్ 2 ATPs ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ CO2. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో మనకి ఆప్షన్లో ఒక అసెర్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ చూద్దాం. ఇన్ లైట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ లైట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2 అండ్ ప్రొడక్షన్ ఆఫ్ NADPH అండ్ ATP. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. అదే రీజన్ చూద్దాం. డార్క్ రియాక్షన్ డస్ నాట్ అక్కర్ ఇన్ లైట్. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది, అది అసెర్షన్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ కామ్ ప్లాంట్స్ ల్యాక్ స్ట్రక్చరల్ కంపార్ట్మెంటేషన్ ఆఫ్ లీఫ్ యాజ్ ఫౌండ్ ఇన్ C4 ప్లాంట్స్. ఇది కరెక్ట్. రీజన్ స్ట్రోమాటా ఆఫ్ CAM ప్లాంట్స్ ఆర్ ఓపెన్ డ్యూరింగ్ ద డే. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకి ఓన్లీ అసెర్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి కొన్ని క్వశ్చన్స్ ఇంకో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.